కార్తిక్ గారు జాయిన్ అయ్యారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. కార్తిక్ గారు, చూస్తున్నాం మేము మండలిలో చర్చిద్దామంటే వాళ్ళు వెళ్ళి అసెంబ్లీలో చర్చ పెట్టారు. మండలిలో చర్చ పెడితే మేము మాట్లాడే వాళ్ళం, అసెంబ్లీలో చర్చ పెట్టడం వల్ల మేము రాలేదు అని చెప్తున్న పరిస్థితి. అండ్ అసెంబ్లీకి రావాలనుకుంటే మాపై విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. సో ఒక పులివెందుల ఎమ్మెల్యేగానే టైం ఇస్తారు తప్ప మాకు అక్కడ ఒక నాయకుడిగా ఒక సమస్యపై సుదీర్ఘంగా మాట్లాడే టైం ఇవ్వట్లేదు, అందుకే జగన్మోహన్ రెడ్డి అక్కడికి రావట్లేదు అనేది వైసీపీ నుంచి వినిపిస్తున్న వర్షన్. సో ముందు ఈ విషయం గురించి మాట్లాడదాం, తర్వాత లడ్డు వ్యవహారం గురించి, ఈ రోజు జరిగిన ఎపిసోడ్ గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తారు కార్తిక్ గారు? ఇప్పుడు ఎమ్మెల్యే అంటే ఫుల్ ఫామ్ ఏంటండి? ఎమ్మెల్యే అంటే ఏంటి ఫుల్ ఫామ్? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. అంటే అసెంబ్లీ, తెలుగులో అసెంబ్లీ సభ్యుడు అని అర్థం. అవును. అసెంబ్లీ సభ్యుడిగా జీతం తీసుకుంటున్నప్పుడు, అలవెన్స్ తీసుకుంటున్నప్పుడు, లేదు రాయితీలు పొందుతున్నప్పుడు, ఎమ్మెల్యే స్టిక్కర్ కారు కతికించుకుంటున్నప్పుడు అసెంబ్లీకి వెళ్ళడం బాధ్యత కాదా? ఇప్పుడు సాకులు చెప్పొద్దు. ఆ స్పీకర్ నచ్చలేదు, నాకు ఈ టీచర్ నచ్చలేదు అని స్కూల్ పిల్లవాడు చెప్పొద్దు. అట్నే మాకు ఆ స్పీకర్ నచ్చలేదు, లేదు ఇంకొక నచ్చలేదు. ఇప్పుడు తమిళ సీతారాం కూడా టీడీపీలకు నచ్చి ఉండదు. నచ్చటం నచ్చకపోవటం వేరే విషయం, కానీ వెళ్ళటం బాధ్యత. వెళ్ళిన తర్వాత మైక్ ఇవ్వకపోతే అది లైవ్ లో ప్రజలు చూస్తారు. ఒక్కసారి అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత మాట్లాడనివ్వకపోతే దాన్ని ప్రజలు చూస్తారు. అవును కదా, పాపం జగన్మోహన్ రెడ్డి గారు గొంతు నొక్కేస్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నా సరే మాట్లాడనివ్వట్లేదు కదా అని వాళ్ళు ప్రజలు అర్థం చేసుకుంటారు. ఆప్షన్ ప్రజలు కుదిరేయాలి. ఇప్పుడు మీరు మీ ఛానల్కి పిలిచారండి, మీరు పిలిచిన తర్వాత మాట్లాడనివ్వకపోతే నేను పాయింట్ రేజ్ చేయాలి. కానీ మీరు రాకముందే ఒక అవగాహనకు వచ్చేసి అంటే ఎట్ట అవుతుంది? కాబట్టి ఏదైనా సరే అసెంబ్లీకి రావటం అనేది ఆయన బాధ్యత. ఆ బాధ్యతను విస్మరిస్తున్న బాధ్యత లేనటువంటి నాయకత్వం కరెక్ట్ కాదు. కానీ ఇక్కడ ఇంకో వర్షనే వినిపిస్తుంది. అంటే మండలిలో మేము చర్చ పెడదామంటే అసెంబ్లీలో ఎందుకు చర్చ పెట్టారు అనేది వైసీపీ నుంచి వినిపిస్తున్న టాక్. ప్రజలకు ఖచ్చితంగా, అంటే ఇటు ప్రజలతో పాటు భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి, సో అక్కడ చర్చ ఎందుకు వీళ్ళు కూటమి పెట్టలేకపోయింది అనుకోవాలి? అసలు ఏం జరిగిందంటారు? అంటే ఇద్దరి మధ్య ఆ గ్యాప్ ఏంటనేది ప్రజలకు చెప్పే ప్రయత్నం చేద్దాం మనం. సరే, ఇప్పుడు అసెంబ్లీ అంటే ఏంది? శాసన మండలి, ఇది కూడా రెండు కదా, రైట్? మండలి సభ, శాసనసభ, శాసన మండలి. సహజంగా శాసన మండలి నుంచి చర్చ శాసనసభకి వెళ్ళిద్దా? శాసనసభ నుంచి చర్చ శాసన మండలికి వెళ్ళిద్దా? చూడండి, చూడండి, మీరు సీనియర్ జర్నలిస్ట్ కదా, రైట్? ఆ పాయింట్ కరెక్ట్ గా మనం కరెక్ట్ గా ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. రైట్. ఇంకొకటి రెండోది ఏంటంటే, శాసనసభలో ప్రజలు ఎన్నుకున్న సభ్యులు ఉంటారు డైరెక్ట్ గా, శాసన మండలిలో ఎక్కువగా నామినేటెడ్ సభ్యులు ఉంటారు. కేవలం పట్టభద్రులు ఎన్నుకున్న ఓటు తప్ప మిగతా వాళ్ళతో నామినేటర్స్ ఎక్కువ ఉంటారు. సో ప్రజలతో డైరెక్ట్ కనెక్టివిటీ ఉన్నటువంటి శాసనసభలో చర్చ పెట్టినప్పుడు అక్కడికి రాకపోగా మండలిలో చర్చ పెట్టలేదని గోల చేయడం అనేది కరెక్ట్ కాదు. నాకు తెలిసి పెడతారేమో, మండలిలో కూడా పెడతారేమో, పెడతారు, ఒక రోజు అటో ఇటో పెడతారు. కానీ ముందుగా శాసనసభలో పెడతారు కదా, పెట్టినప్పుడు హాజరు కావాలి కదా, మాట్లాడాలి కదా. మాట్లాడకపోగా అక్కడికి వచ్చినప్పుడే మాట్లాడతాం, లేదు అక్కడ ఎందుకు పెట్టలేదు అనేటువంటిది కరెక్ట్ కాదు. మన శాసనసభ ప్రొసీడింగ్స్ ప్రకారం మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు కాబట్టి. రైట్. మోహన్ రెడ్డి గారు ఏం ఆన్సర్ చేస్తారు దీనికి? కార్తిక్ గారికి బయట సమాచారం తెలిసినట్లేదు, కేవలం అసెంబ్లీలో జరిగే సమాచారం మాత్రమే తెలిసినట్టుంది. కార్తిక్ గారు ఇక్కడ బయట ఎవరు స్పీకర్ గానీ, ఎమ్మెల్యేలు గానీ, మినిస్టర్లు గానీ, సంబంధించినటువంటి మినిస్టర్ గానీ ఏం మాట్లాడారు అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ ఎమ్మెల్యే గానీ మాట్లాడి, అంటే ఒక రాజకీయ నాయకుడిపై విమర్శలు సహజం. ఇక ఆ విమర్శల్ని పట్టుకొని సభకు హాజరు కాకపోవటాన్ని ఎలా చూస్తారు ప్రజలు? ఏ విధంగా అర్థం చేసుకుంటారు? వంశీ గారు కొద్దిసేపు నాకు మాట్లాడిచ్చు, ఎందుకంటే కార్తిక్ గారు కూటమి మనిషే, ఆయన కూటమి మనిషే. ప్లీజ్ దయచేసి ఒక అర్థవంతమైన చర్చ జరుగుతుంది, ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎవ్వరికి కూడా ఏ పార్టీకి కూడా ఎప్పుడు మద్దతు ఉండదు. ప్రజల పక్షానే పోరాడతాం, ప్రజలకు నిజానిజాలు తెలిసే విధంగానే చర్చ సాగిస్తాం. ప్లీజ్ కంటిన్యూ. వంశీ గారు ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. అభిప్రాయం పక్కన పెడితే నేనేమంటున్నానంటే, ఆయన కార్తిక్ గారిని మాట్లాడద్దని చెప్పాలి. ఆయన ఇష్టం, అది టీడీపీకి మాట్లాడచ్చు, ఇంకోరు మాట్లాడుకోవచ్చు, ఎవరు మాట్లాడితే ఎవరు దాన్ని వద్దంలే. కానీ అక్కడ వాళ్ళు మాట్లాడిన మాటలు మాత్రమే మాట్లాడకుండా ఇక్కడ మాట్లాడిన మాటలు మాత్రమే మాట్లాడుతున్నారు. సరే, అసెంబ్లీలో మెంబర్ ఆఫ్ లెజిస్లేచర్ ఆఫ్ అసెంబ్లీ అనేది మాకు తెలుసు, అది పక్కన పెడితే ఇక్కడ ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి వ్యక్తులను ఎవరు ఎన్నుకుంటారంటే, ఎమ్మెల్యేలు కూడా ఎన్నుకుంటారు, మేధావులు ఎన్నుకుంటారు, విద్యావేత్తలు ఎన్నుకుంటారు, అందరూ ఎన్నుకుంటారు. ఎమ్మెల్యే దారి పడిపోయే దాని కూడా ఎన్నుకోవచ్చు, తాగుడు ఎన్నుకోవచ్చు, పడిపోయినోడు ఎన్నుకోవచ్చు, లేకపోతే
ఎమ్మెల్సీని అనుకునేది అందరూ అనుకుంటారు. చాలా గౌరవమైనటువంటి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తులు అనుకుంటారు ఎమ్మెల్సీలను. అది తెలుసుకోకపోతే మనం ఎట్లా ఎమ్మెల్సీలుగా చదివిన ఈ ప్రొసీడింగ్స్ అందరికీ తెలుసులేండి. రకరకాల వ్యక్తులు ఎన్నుకుంటారు కాబట్టి వాళ్ళు వీళ్ళకన్నా మేధావులు కాబట్టి పెద్దల సభ కాబట్టి ఆ గౌరవమైనటువంటి సభకు పంపించినప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ పెద్దల సభలోకి వెళ్ళి ఆ గౌరవమైన సభలోకి వెళ్ళి ఆ సభలో ఎందుకు మాట్లాడకూడదు, మీరు మాకు సమయం ఏమన్నా చెప్పిన తర్వాత మీరు రావద్దు అనే విధంగా మీరు చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వీళ్ళు చేసినటువంటి అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విపరీతమైనటువంటి దోపిడీలు, ఈ దోపిడీ పైన మాట్లాడతారు కాబట్టి మాట్లాడడానికి ఆయనకు టైం ఇవ్వకూడదు కాబట్టి ముందే మనం ఎమ్మెల్యే అందామనేది వాళ్ళ ఆలోచన కాబట్టి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని రానికూడదని ఉద్దేశం ఉంది కాబట్టి వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారు. చెప్పమనండి కార్తీక్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వద్దయ్యా, కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మనం సమయం ఇద్దామని ఆన్సర్ తీసుకుందాం. మరి చెప్పినా మనం వద్దనము. కార్తీక్ గారు కానీ లేక వచ్చేవాళ్ళు కానీ లేక ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారికి సమయం ఇద్దాము అని చెప్పమనండి. మోహన్ రెడ్డి గారు ఆన్సర్ తీసుకుందాం. మీరు ముందే అనౌన్స్ చేస్తున్నారు కదా. ప్లీజ్ మోహన్ రెడ్డి గారు చందు గారు మోహన్ రెడ్డి గారు ఏంటి చందు గారు మీ సబ్మిషన్ ఏంటి? చెప్పండి. ఇప్పుడు మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇవ్వమని చెప్పారంటారు కదా, అసలు అదే జగన్మోహన్ రెడ్డి గారు 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు 5 మీ దగ్గర ఎమ్మెల్యేలు మా దాంట్లోకి వస్తే మీకు ప్రతిపక్ష హోదా ఉండదన్నారు. అంటే అప్పుడు 18 సీట్లకి ఆయనకే ప్రతిపక్ష హోదా లేనప్పుడు 11 మందికి ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు? ఇది ప్రతి డిబేట్ లో చెప్పినా సరే మోహన్ రెడ్డి గారు ఇదే మాట మాట్లాడతారు ప్రతిసారి. చెప్పండి. సమయం అంటున్నా ప్రతిపక్షం వల్ల సమయం ఇమ్మంటున్నా సమయం మీ నాయకుడు ఎక్కడ మైక్ తీసుకొని మాట్లాడే ప్రయత్నం అసలు జగన్మోహన్ రెడ్డి చందు గారు మోహన్ రెడ్డి గారు ప్లీజ్ హోల్డ్. కార్తీక్ గారు ఏంటి మొత్తంగా మోహన్ రెడ్డి గారు చెప్తున్నది ఏంటి అంటే మాకు సమయం ఇవ్వాలి, మాకు సమయం కూడా ఇవ్వట్లేదు, సో మేము వచ్చి మాట్లాడదామన్నా సమయం ఇవ్వకపోవడం వల్లే మేము సభకు రాలేకపోతున్నాం అని చెప్తున్న పరిస్థితి. సో ఏంటి ఏం ఆన్సర్ చేస్తారు మోహన్ రెడ్డి గారికి? ప్లీజ్ చందు గారు ప్లీజ్ హోల్డ్. కార్తీక్ గారు ప్లీజ్ కంటిన్యూ. యాక్చువల్ గా ఇందాక మండలి గురించి చాలా గొప్పగా చెప్పారు. పెద్దల సభ దాన్ని ఎమ్మెల్యే ఎన్నుకుంటారు, ఎమ్మెల్యేలు అంటే దానిపై దానాలు ఎన్నుకుంటారు అని తప్పుగా మాట్లాడే ప్రయత్నం చేశారు. ప్రజలు దానిపై దానాలు కాదండి, ప్రజలు ఎన్నుకుంటారు ఎమ్మెల్యేని, అటు అనొద్దు. తొందరపడి మాట్లాడుతున్నారు అట్లా దాంట్లో ఎవరైనా ఎన్నుకుంటారు అంటున్నారు. ఓటేసేటప్పుడు ఎవరైనా ఓటేస్తారు, ఎవరికి మోహన్ రెడ్డి గారు మనకు టైం అయిపోతుంది. వెయ్యరు అని చెప్తున్నా. ప్లీజ్ కార్తీక్ గారు ప్లీజ్ కంటిన్యూ. రెండోది ఏంటంటే శాసన మండలి అవసరం లేనిది, దీన్ని రద్దు చేయాలి, ఇది రాజకీయ నిరుద్యోగుల సభ అని గతంలో వైసీపీ మాట్లాడింది. సభను రద్దు చేయడానికి తీర్మానాన్ని పార్లమెంట్ కి పంపించింది. వాళ్ళ చేతుల్లో అవకాశం లేకపోవడం రద్దు చేయలేదు కానీ రద్దు చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేశారు. ఇవాళ మండలి మీద వాళ్ళ గౌరవం పుట్టుకొచ్చింది, ఎందుకంటే వాళ్ళ సంఖ్యాబలం ఎక్కువ ఉంది కాబట్టి. నా ఉద్దేశంలో శాసనసభ అయినా అవసరమే, శాసన మండలి అవసరమే, చాలా ముఖ్యమైనది. శాసనసభ చాలా ముఖ్యమైనది. అక్కడ ప్రజల ఓటుతో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు ఉంటారు కాబట్టి శాసనసభ చాలా కీలకమైంది. మన రాజ్యాంగం ప్రకారం కూడా శాసనసభ చాలా కీలకమైంది. కొన్ని రాష్ట్రాల్లో శాసన మండలి ఉంది, కొన్ని రాష్ట్రాల్లో. కార్తీక్ గారు ఈ రోజు జరిగిన ఎపిసోడ్ మొత్తాన్ని ఎలా చూస్తున్నారంటే ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించే ప్రయత్నం చేసిన పరిస్థితి. సో తలా పాపం తిలా పిడికడన్నట్టు వ్యవహారం అయితే మారిపోయింది. డైలీ ఎపిసోడ్ లాగా కొనసాగుతుంది. ఎన్నో సమస్యలుంటే తిరుపతి లడ్డూ చుట్టే ఆంధ్రప్రదేశ్ రాజకీయం తిరుగుతుంది. ఎలా చూస్తున్నారు, ఏం చెప్తారు? యాక్చువల్ గా తిరుపతి దేవస్థానంలో 60 లక్షల కేజీల నకిలీ పదార్థాన్ని, రసాయన పదార్థాన్ని నెయ్యిగా నమ్మించి 20 కోట్ల తిరుపతి లడ్డూల్లో కలిపి భక్తులకి పంపిణీ చేశారు అనేటువంటిది సిట్ ఛార్జ్ షీట్ చెప్తుంది. నేను టీడీపీ చెప్తుంది, వైసీపీ చెప్తుంది, పక్కన పెట్టండి. కాగితాలు మనకు సిట్ చెప్తా ఉంది. ఎంక్వైరీ సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్ కమిటీ చెప్తా ఉంది. దీని ప్రకారమే మాట్లాడుకున్నప్పుడు జరిగింది మహాపరాధం. మన బాడీలోకి 20 కోట్ల రసాయన పదార్థాలని పంపించారు. ఇది దుర్మార్గం, మామూలు దుర్మార్గం కూడా కాదు, దుర్మార్గం. పాల సేకరణ లేని వాడికి టెండర్ ఒప్పజెప్పడం, వాడికి టెండర్ ఒప్పజెప్పడం కోసం నిబంధనలు మార్చివేయటం, తర్వాత వాడు రసాయన పదార్థాలు పంపించడం, దాన్ని ఎలా చేసి తిరుమల లడ్డూలో కలపటం.
ఇది మహాపరాధం. దీని మీద చర్చ జరగడం కాదు. ఈ పాపానికి కారణమైనటువంటి వారిని ఇవాళ సమాజం నుంచి బాయ్కాట్ చేపించాల్సిన అవసరం ఉంది. ఇది హిందూ ధర్మం మీద జరిగిన కుట్రగా మనం అందరం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి హిందువు అత్యంత పవిత్రంగా కొలిచే దేవుడు వెంకటేశ్వర స్వామి. జీవితంలో రెండు కొండలు పెట్టి క్రిస్టియన్స్ ముస్లింస్ అడిగిపోయి మాట్లాడదాం, అన్ని టాపిక్స్ మాట్లాడదాం. ప్లీజ్ ప్లీజ్ మోహన్ రెడ్డి గారు హోల్డ్. జీవన్ రద్దు చేస్తామని ఎట్లా చెప్పినారు? రైట్ 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 మాట్లాడదాం, అన్ని అంశాలు మాట్లాడదాం సార్. ప్లీజ్ పైన దాడి అన్నప్పుడు మీరు కౌంటర్ ప్లీజ్ మాట్లాడదాం, మాట్లాడదాం, ప్రతి అంశాన్ని మాట్లాడదాం. అరే అరే మాట్లాడదాం మోహన్ రెడ్డి గారు, మీకు టైం ఇచ్చాను, అవతల వాళ్ళకి కూడా టైం ఇవ్వాలి కదా. ప్లీజ్ జీవితాలతో ఆడుకునేది మీరు. ప్లీజ్ ప్లీజ్ హోల్డ్, ప్లీజ్ హోల్డ్, ప్లీజ్ హోల్డ్. యా కార్తిక్ గారు ప్లీజ్ కంటిన్యూ చేయండి. ప్లీజ్ నేనే క్వశ్చన్ వేయాలో కూడా మీరే చెప్తారా? నా క్వశ్చన్ బ్యాంక్ కూడా మీరే పంపిస్తారా? యా ప్లీజ్ కార్తిక్ గారు కంటిన్యూ చేయండి, టైం వేస్ట్ అవుతుంది. మోహన్ రెడ్డి గారు ప్లీజ్, మీకు టైం ఇచ్చినప్పుడు మాట్లాడుతారు కానీ ప్లీజ్ మోహన్ రెడ్డి గారు చర్చను కంటిన్యూ చేద్దాం, చర్చను కంటిన్యూ చేద్దాం. ప్లీజ్ హోల్డ్. కార్తిక్ గారు మోహన్ రెడ్డి గారు ఇతర అంశాలు చెప్పదలుచుకుని చెప్పుకోమని ఆయన టీడీపీ వాళ్ళు కౌంటర్ ఇచ్చుకుంటారు. ఇప్పుడు మనం తిరుమల లడ్డూలో కలిసినటువంటి నకిలీ నెయ్యి గురించి మాట్లాడుకున్నాం. అంతవరకు కన్సర్న్ అయినప్పుడు మాత్రం జరిగింది దుర్మార్గం. జరిగినటువంటి కారకుల్ని మనం శిక్షించాల్సిన అవసరం ఉంది. హిందూ సమాజం నుంచి మనం బైకాట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది హిందూ సమాజం మీద జరిగినటువంటి దాడి క్లియర్ గా కూడా ఇది ప్లాంట్ గా జరిగింది. అది అన్ప్లాంట్ గా జరిగింది కాదు, తెలియక జరిగింది కాదండి. నిబంధన మార్చి పాలసేకరణ లేనోడికి పాలసేకరణ కెపాసిటీ లేనోడికి టెండర్ అప్ప చెప్పడం అంటేనే కావాలని చేసిన దాడిగా చూడాలి. ఇది కుట్రపూరితంగా జరిగింది, ఏదో తెలియక జరిగింది, అనుకోకుండా జరిగింది, పొరపాటుగా జరిగింది కాదండి, కుట్రపూరితంగా జరిగింది. కాబట్టి ఇది మనం చాలా సీరియస్ గా తీసుకోవాలి. దీని మీద పెద్ద చర్చ జరగాలి. తిరుమల చట్టం ఒకటి రాబోతున్నట్టుగా నేను వింటున్నాను. రావాల్సి తిరుమల నియమ నిబంధనని సాంప్రదాయాన్ని ఖచ్చితంగా పాటించేదా, ఖచ్చితంగా పాటించేదా ఒక చట్టం అయితే రావాల్సిన అవసరం ఉంది. రైట్ మాట్లాడదాం, ఇదే అంశం గురించి మాట్లాడదాం. మనతో పాటు గురునాథం గారు జాయిన్ అయ్యారు తెలుగుదేశం పార్టీ నుంచి. గురునాథం గారు వాయిస్ తీసుకునే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.